షాలోమ్. దేవుని పరిశుద్ధ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా వందనాలు, ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఇది ప్రభువైన యేసుక్రీస్తు మరి ఆయన శిష్యులతో చెప్తున్న మాట. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎవరైతే ఆయన ధరించుకుని ఉంటారో, ఎవరైతే ఆయన మార్గంలో నడుస్తున్నారు అనగా పాపము నుండి విడుదల పొంది నీతి మార్గంలో నడిపించబడ్డారు, వారు వెలుగు సంబంధులుగా మనం చూడగలుగుతున్నాం. పాపంలో ఉన్నవాడిని చీకటితోనూ అనే దేవుని యొక్క నీతి మార్గంలో ఉన్నవాడిని వెలుగుతోనూ మనము చాలాసార్లు పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం కదా. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో కూడా అదే అన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండినని వారితో చెప్పాను. ఏంటండి, ఆయనను వెంబడిస్తే, ఆయనను పోలి నడుచుకుంటే, ఆయన ప్రేమను ధరించుకుంటే, ఆయన యొక్క నీతి మార్గంలో మనం నడిస్తే గనక చీకటిలో నడువక అనగా పాపంలో నిలువక జీవపు వెలుగు, ఆయన నీతి న్యాయ యథార్థతలు కలిగిన జీవితమును జీవిస్తారు బాబు మీరని ప్రభువైన యేసుక్రీస్తు మెస్సియా చెప్తున్న మాట ఇది. అంత చక్కని మాట చూడండి, నన్ను వెంబడించేవాడు. ఎందుకంటే నేను లోకమునకు వెలుగు. ఉదాహరణకి మరి మన దగ్గర ఏదన్నా లైట్ ఉంటేనే కదండి మన వెలుగులో నడవగలుగుతాము. మరి ఆ లైట్ ఎవరంటే మనకి ప్రభువైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సియే. మరి దానిని మనం కలిగి ఉంటే దాని యొక్క వెలుగులో మనం నడిస్తే కనుక మనం వెలుగు సంబంధులమే. ఏ చీకటి శక్తి, ఏ దురాత్మ, ఏ పాపము కూడా మన దరి చేరదు. ఎందుకంటే మనం వెలుగులో ఉన్నాం కాబట్టి. ఆ భక్తుడైన పౌలు అంటాడు కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటేరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. అందరం కూడా దేవుని ఘనపరచవలసిన సమయం నిజంగా. ఎందుకంటే ఆయన ధరించుకున్నప్పుడు, ఆయన మార్గం నడుస్తున్నప్పుడు మనము వెలుగు సంబంధులము. ఎప్పుడైతే ప్రభువునందు వెలుగైన, ఎప్పుడైతే మన పాపములను ఒప్పుకొని ఆయన రక్షణను తెలుసుకొని ఆ రక్షణ మార్గంలోకి మనము నడిపించబడ్డాం, అప్పుడే ఆయన యందు మనము కూడా వెలుగుగా మారిపోయింది. ఎందుకంటే ఆయన వెలుగు కాబట్టి ఆయన మార్గంలో వెంబడించిన మనము కూడా వెలుగు సంబంధులమే. మరి వెలుగులో ఉన్నవాడికి క్షేమం ఉంటుందా, చీకటిలో ఉన్నవాడికి క్షేమం ఉంటుందా? కదండి, చీకటిలో ఉన్నవాడికి భయమే కదండి. ఏ ఏ ఏ జంతు హాని చేస్తుందో, ఏ పాము హాని చేస్తుందో, లేకపోతే ఏ దొంగ వచ్చి ఏం దోచుకుపోతాడు, ఇలా సమస్తము కూడా భయం 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 గుప్పిట్లో ఉంటాం. పాపము చేసేవాడి స్థితి కూడా భయం గుప్పిట్లో ఉన్నవాడి స్థితినే పోలి ఉంటుంది. ఎవరైతే నీతి మార్గంలో నడుస్తూ ఉంటారో వారు ధైర్యం కలిగి సంతోషము సమాధానం కలిగి ఉంటారు. ఇక్కడ సంపాదనలతో ఉద్యోగాలతో పని లేదు, ఉన్నా లేకపోయినా కూడా. ఎందుకంటే దేవుని జీవము గల దేవుణ్ణి కలిగి ఉన్నాను, నేను ఆయన వారసుని, ఆయన కుమారుణ్ణి, ఆ యొక్క వెలుగులో నేను నడుస్తున్నానని చెప్పి ఆ యొక్క కాన్ఫిడెన్స్, ఆ యొక్క విశ్వాసము మరి మనిషిని ఎంతో ధైర్యంతో నింపుతుంది. కాబట్టి మనము కూడా మరి ఆయన అంగీకరించిన మనము ఆ వెలుగులో నడుస్తున్నామా లేదా, మరి ఆయన వెంబడిస్తున్నామా లేదా అనేది మనల్ని మనం పరీక్షించుకుందాం. అటు రీతిగా వెలుగు సంబంధంగా జీవన అట్టి కృప తండ్రి అని దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుల మహోన్నతుడు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నేను వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించేవాడు తను కూడా వెలుగులో నడుస్తాడని తండ్రి మీరు చెప్పిన మాటను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. అవును ప్రభువా, నిన్ను వెంబడిస్తున్న బిడ్డలుగా, నిన్ను అంగీకరించిన బిడ్డలుగా మేము కూడా వెలిగి ప్రభువా. కానీ ఇప్పటికీ కొన్నిసార్లు నాయన చీకటి మమ్మల్ని తండ్రి తలుముతూ ఉంది ప్రభువా. చీకటి నుండి విడుదల కలిగించండి. సాతాను యొక్క కోరల నుండి ఈ యొక్క బానిస బ్రతుకు విడుదల కలిగించి శాంతిని, సమాధానంను, కృపను దయచేయమని, వెలుగులో నడిచి మేము ఎప్పుడు కూడా వెలుగులో నుండి కృపను దయచేయమని నజరేయుడైన యెహోషువ మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు.